బ్రో రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్. మంచి మూవీ బ్రో. బ్రో చెప్తున్నా, గన్స్ కి లైసెన్స్ ఉంటే లీగలు, ఎగిరింది బ్రో ఈగలు. నిజంగా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్ లీగల్ అయితే. బ్రో చెప్తున్నా కదా, మీ అందరికీ ఇష్టం. అమ్మా సూపర్ గా ఉంది హీరోయిన్ అనుపమ్మ. నిజంగా హీరోయిన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. నేను 6th క్లాస్లో వేసుకుంటుండే చెడ్డీ, 6th క్లాస్ దాకా వేసుకున్నాను బ్రో చెడ్డీ. ఏం కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది బ్రో. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ చూసినా గన్స్. బుక్ షాప్లో దొరుకుతాయి పెన్స్, ఎక్కడ చూసినా మొత్తం గన్స్. అట్లా ఉంది సినిమా అయితే. రవితేజ లుక్స్ గురించి చెప్తే బ్రో చెప్తున్నాను కదా, లుక్స్ షాప్లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను, ఇంట్రడక్షన్ అయితే రవితేజ గారి ఇంట్రడక్షన్ అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసినాము. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్ ఉంది. నిజంగా రవితేజ గారు అయితే సూపర్ ఉన్నారు, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ యాక్షన్ మాత్రం చెప్తున్నాను కదా, 100% ఫుల్ యాక్షన్ ఉంది మూవీ అయితే. మంచి మూవీ, ఏం కాదన్నా, బాగుంది మూవీ అయితే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 2 వచ్చి బ్రో చెప్తున్నాను కదా, ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే మనము ఫ్లవర్స్ ఇస్తాము, ఫ్లవర్స్ తోటో లేకుంటే ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తాము. గన్స్ తోటి కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చు అని చెప్పి చూపించినాడు, కొత్తగా చూపించినాడు. లవ్ కూడా సెకండ్ హాఫ్లో ఉంటుంది, లవ్ స్టోరీ బాగుంది. కామెడీ నిజంగా చెప్తున్నా కదా బ్రో, కామెడీ సినిమా హిట్ బ్రో, పక్కా సినిమా హిట్. బాగుంది మూవీ. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది కాదని అంటలే, సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కొత్తగా. అండ్ ఈగల్ 2 అన్న ఇదన్నా కొద్దిగా వైరల్ చేసి ఈగల్ 2 అని పెట్టగా PUBG 2 అని పెట్టాను అన్న, అంత బాగుందన్న. లవ్ స్టోరీ కొద్దిసేపు ఉంటుంది అన్న. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ ఉంటాయి, ఒకటి ఏమో లవ్ సాంగ్ ఉంటుంది, ఇంకొకటి ఫైటింగ్ యాక్షన్ సీక్వెల్ ముందు ఇంకొకటి ఉంటుంది. ఓవరాల్గా 2 సాంగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఫీలింగ్ కంటే సాంగ్స్ సెంటిమెంట్స్ అట్లా ఏం లేవు. చూడాలన్న, ఇంకా నువ్వు చూసి చెప్పాలి గ్యాంగ్స్టారా ఏ స్టారా అని చెప్పి. మూవీ అయితే ల్యాగ్ ఉంది కాదని అంటలేను, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, పక్కా హిట్ అవుతుంది, డెఫినెట్లీ హిట్ అవుతుంది. కలెక్షన్స్ ఒక 1000 కోట్లు వస్తుంది అంటే ఇస్తాం అన్న, మనం జోబ్లకే అయితే ఇవ్వలేము కదా తర్వాత. ఓకే బాగున్నాయి అన్న. ఇంకా ఇంతకన్నా వచ్చేలాడు ఇంకేం చెప్పమంటావు అన్న? సరే చెప్పిన బాగుందన్న, చాలా బాగుంది. ఫిలిం కొత్తగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అట్ట ఫ్లాప్ అవుతుండే అన్న, కనిపించేది కూడా కాదన్న, అంత బాగుంది. హనుమంతుడు గద పట్టుకొని ఎట్లా వచ్చినా అట్లా ఇళ్ళకైనా కొట్టుకొని వెళ్ళిపోతారు, అంత బాగుంది. ఇలా ఇప్పుడు రిలీజ్ చేసిన ఎందుకంటే కలెక్షన్స్ అయినా ఇన్కమ్ అని వస్తుందేమో. సంక్రాంతికి ఆఫర్ చేసినట్టే దొరకదు, బోరాన్ అయిపోతాడు రవితేజ అన్ననే. అన్న హైలైట్స్ ఏమున్నాయి అన్న, మొత్తం PUBG గేమింగే ఉంటుంది అన్న, అంత హైలైట్స్ అదే. మొత్తం గన్స్గా పోచింగ్కి హెడ్ షాట్స్, పట్టదే హెడ్ షాట్స్, ఇంకా ఇన్నోసెంట్ నాబ్స్ అవన్నీ కనిపిస్తాయి ఇందులోనే. స్మోక్ స్టన్స్ అవన్నీ ఉంటాయి. హిట్ పడ్డదన్న, ఎందుకు పడలేదు ఎందుకంటారన్న, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చిన వ్యక్తికి మనం ఫ్లాప్ అయినా హిట్ కొట్టాల్సిందన్న. అట్లాంటి వ్యక్తి మనం ఇట్లా మళ్ళీ హిట్ వస్తూనే ఉంటాడు అన్న. రవితేజ అన్న కెరీర్ ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అయినా ఫ్లాపులు ఎంతమంది నూకినా ఎంతమంది చేసినా మళ్ళీ పడుతూనే ఉంటాడు. రవితేజ అన్న పొజిషన్ అది, అంతే చెప్పలేము మనం. ఈగల్ కాదన్న అన్న, ట్రూ సినిమా తీయడం బాగానే ఉంది. ఈగల్ బదులు PUBG గేమింగ్ అని పెడితే ఇంకా హైలైట్ అవుతుండే. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్గా ఉంది. 1 అవర్ చూశాను కదా సినిమా స్టార్టింగ్ 1 అవర్లో సినిమా మొత్తానికి కట్ చేశాను మొత్తం. ఓకే, ఇప్పుడే ఈగల్ సినిమా చూసానన్న. ఫస్ట్ హాఫ్లో మొత్తం ఆ డల్లు థ్రిల్లింగ్ అసలు మైండ్ అంతా బ్లాక్ అయ్యేలాగా ఉంటుంది, థ్రిల్లింగ్ అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో మన అజయ్ ఘోష గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ మాత్రం చాలా బాగుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మాత్రం మామూలుగా లేదు, బీభత్సమైన యాక్షన్. అసలు ఆ గన్స్, ఆ బీజిఎం, అతను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అన్న ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ చాలా బాగున్నాయి అన్న. సెకండ్ హాఫ్లో మాత్రము ఆ గన్స్, ఆ యాక్షన్ అబ్బా బీభత్సంగా ఉంది సినిమా. రవితేజ
పబ్జి గేమ్ లాగా ఉంది కానీ చాలా బాగుంది. ఇప్పుడు మన సలారు, కేజీఎఫ్, ఆ తర్వాత ఏదైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలతో యాక్షన్ ఏదైతే ఉందో మిక్స్, ఆ యాక్షన్ ఇందులో మిక్స్ చేసి కొట్టచ్చు. అంత బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుందన్న, చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ విషయంలో అమ్మాయిని పడేయడానికి మనోడు గన్తో చిన్న చిన్న ఉన్నాయి, చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అది కూడా బాగా ఇంప్రెస్ అయ్యి అనిపించేలాగా ఉంది. అమ్మాయి బాగా ఇంప్రెస్ అవుతుంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, కొత్తగా. రవితేజ కామెడీ ఏం లేదు కానీ ఇంటర్వెల్ తర్వాత అజయ్ ఘోష్ గారితో అతను ఇచ్చే వార్నింగ్లలో చిన్న చిన్న కామెడీ ఉంది, చాలా బాగుంది. మెయిన్లీ ఏంటిది, రవితేజను డామినేట్ చేసే క్యారెక్టర్ ఎవరు లేరండి. సపోర్టెడ్ క్యారెక్టర్స్ మీద నవదీప్ గారు ఉన్నారు, ఇంకో అతను ఉన్నాడు కదా వాన సినిమా హీరోయిన్, అతను వాళ్ళది ఉంది బాగా. సినిమా చాలా బాగుంది. ఇందులో విలన్స్ ఏం లేరుగా, విలన్స్ అంటే లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న పాప తండ్రి వాన విలన్ వస్తాడు కదా, వాన హీరో అతను వస్తాడు. సినిమా చూడండి బాగుంది. ఎవరన్నా చెప్పింది సినిమా లేదంటే ఏం లేదు, చాలా బాగుంది సినిమా. లాగ్ కానీ మర్చిపోయినా, పార్ట్ కూడా ఉంది. నేను పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. సినిమా ఈసారి బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా మొత్తం ఒక ఇండియా నుంచి మొదలుపెట్టింటాడు, ఆ సెకండ్ సినిమా నెక్స్ట్ వరల్డ్ వైడ్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సో వరల్డ్ వైడ్లో ఇంకా పవర్ ప్యాక్ యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయ్యో సంక్రాంతికి అంటే అదే బాగుండేది. ఈ సంక్రాంతికి యాక్షన్ పవర్ ప్యాక్ ఇదే కదా, హనుమాను తర్వాత ఈగల్ వచ్చేది నాకు తెలిసి. ఈగల్ సినిమా చూసాను. ఈగల్ సినిమా చూసాను. రవితేజ గురించి చెప్పాలి. రవితేజ గారు గుండె గల్గల్ అనిపించాడు అనమాట. ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవుతాయి పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. కొన్ని సీన్స్ అవుతాయి అసలుకి మనకి రవితేజ గారిని హాలీవుడ్ రేంజ్లో చూపించాడు బ్రో. అసలుకి ఒక సినిమాటోగ్రఫీ డైరెక్టర్గా మారితే ఎలా ఉంటుందో ఆ డైరెక్టర్ ఫుల్గా సినిమాటోగ్రఫీ మీదనే ఫోకస్ పెట్టాడు. ఏంటంటే స్టోరీ కొంచెం అనేది తగ్గిందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, చాలా లాగ్ ఉందన్నమాట. మనకి ఇంటర్వ్యూల తర్వాత ఫుల్ మార్క్ అనేది చూపించాడు. అలాగే నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, మనకి అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి. డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా కొత్తగా ఉన్నాయి. అసలు రవితేజని మనం ఎన్నో సినిమాలు చూసాము కానీ ఈ సినిమాలు ఏంటంటే పక్కా హాలీవుడ్ హీరోని చూసినట్టే చూపించాడన్న. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది అనమాట. ఓవరాల్గా మూవీ అబోవ్ యావరేజ్ మూవీ అన్న. థ్యాంక్ యూ. రేటింగ్ 5 ఇస్తాను. 3.2 అంతే. అబోవ్ యావరేజ్ అన్న, అబోవ్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ కానీ కొంచెం క్లియర్ కట్గా దాన్ని కొద్దిగా హోంవర్క్ కానీ చేస్తుంటే ఫస్ట్ హాఫ్ సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా కానీ రవితేజ గారికి ఒక మంచి అబోవ్ యావరేజ్ మూవీ అనే చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోండి, చాలా బాగుంది.